ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులపై కూడా బోర్డు దృష్టి పెట్టింది. గ్రూప్ 2, 3లో అదనపు పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. 783 ఖాళీలతో 2022లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం పెరిగిన పోస్టులతో గ్రూప్ 2 అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేలా టీఎస్పీఎస్సీ ప్లాన్ చేస్తోంది. 2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్ 3 నోటిఫికేషన్ కు అదనపు ఖాళీలతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది కమిషన్. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, గ్రూప్స్ నోటిఫికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా మొన్న చూసాం, రీసెంట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అయితే గ్రూప్ 1 ఇచ్చిన తీరు మనం ఒకసారి పరిశీలిస్తే గత నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ విడుదల చేయడం జరిగింది. మొత్తం కూడా గతంలో 503 పోస్టులు ఉన్న గ్రూప్ 1కు అదనంగా మరొక 64 పోస్టులు యాడ్ చేసి మొత్తం 567 పోస్టులకు గ్రూప్ 1ను రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల పైన టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ఏ రకంగా నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే గత ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ కమిషన్ 2022లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికి చూస్తే దాదాపు 2 years గ్యాప్ మనకు కనిపిస్తున్నది. ఈ తరుణంలో మళ్ళీ వివిధ శాఖల వివిధ డిపార్ట్మెంట్లలో పోస్టుల సంఖ్య పెరిగింది. దీంతో పెరిగిన పోస్టులను అనుసంధానం చేసుకొని కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇటు టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పలు ప్రతిపాదనలు టీఎస్పీఎస్సీ పంపివ్వడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించి, ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో 5000 పైచిలుకు పోస్టులలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు మనం చూసాం, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో దాదాపు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సి కావాలంటూ కూడా నిరుద్యోగులు ఆందోళన చేసిన తరుణంలో ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మొత్తం 11,000 పైచిలుకు టీచర్ పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి విద్యాశాఖ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే 1-2 రోజులలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానుంది. అంటే దీంట్లో క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తుందని అర్థమవుతుంది. ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 2కు సంబంధించి వాయిదా పడ్డది. పరీక్ష ఎక్కడ నిర్వహణ జరగలేదు. గ్రూప్ 3 కూడా అలానే ఉంది. చాలామంది కూడా మెయిన్గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ వీటిపైన నిరుద్యోగులు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తారు. గ్రూప్ 4 ఫలితాలను కూడా రీసెంట్గా విడుదల చేశారు. అయితే ఇప్పుడు కేవలం గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి దీంతో పాటు డిఎస్సికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు టీఎస్పీఎస్సీ అధికారులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులలోనే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఇటు నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పలు డిపార్ట్మెంట్లలో పలు శాఖలలో ఇప్పటికే ఖాళీ అవుతున్న ఉద్యోగుల సంఖ్య ఉంది, కానీ కొత్తగా ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ తరుణంలో ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టే అర్థమవుతుంది. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ కమిషన్ కానీ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ అధికారులతోని సమావేశాలు నిర్వహిస్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు అన్ని కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తేనే బాగుంటుందని చెప్పి టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్లు వస్తేనే బాగుంటుందని చెప్పి కమిషన్ కూడా భావిస్తున్నట్టు అర్థమవుతుంది. మొత్తం మీద నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూసే చెప్తుందని చెప్పొచ్చు. డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ పోస్టులకు సంబంధించి కానీ ఇప్పటికే గ్రూప్ 1 ఇవ్వడంతో చాలా వరకు నిరుద్యోగులు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. గ్రూప్ 2 రాసే వాళ్ళు కూడా గతంలో గ్రూప్ 2 5,54,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే మనం చూడొచ్చు ఏ రకంగా నిరుద్యోగులు సిద్ధమవుతున్నారో పోటీ పరీక్షలకని చూడొచ్చు. మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ఇటు విద్యాశాఖ కూడా అన్ని విభాగాలలో అంటే వివిధ ప్రభుత్వ విభాగాలు కానీ విద్యాశాఖలో కానీ ఖాళీ ఉన్న పోస్టుల పైన అయితే ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో త్వరలోనే మెగా డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 రీనోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్రిక.